నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిపుల్ ఛానల్ స్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం సంవత్సరం అంతా నిల్వ ఉండే మనము ఫస్ట్ చేసినప్పుడు ఏ రంగుతో ఉంటుందో సంవత్సరం వరకు కూడా అదే రంగుతో ఉండేట్లుగా మునక్కాడల పచ్చడి చూపించబోతున్నాను గైస్. ఇది ఇట్లా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, అలాగే రుచి అయితే అద్భుతంగా ఉంటుంది గైస్. దీన్ని మాత్రం ప్రతి ఒక్కరూ తప్పకుండా చేసుకొని తినవలసిన పచ్చడి గైస్, అంత అద్భుతంగా ఉంటుంది. దీనికి ముందుగా ఇలా ఒక 1/2 kg మునక్కాడలు తీసుకోవాలి. నాకు 6 వచ్చాయి గైస్. ఈ మునక్కాడలు తీసుకునేటప్పుడు మాత్రము మరీ ముదిరినేటివి మరీ లేతవి లేకుండా మీడియంగా ఉండే మునక్కాడలు తీసుకోండి గైస్, అప్పుడే మనకి చాలా బాగుంటుంది. ఒక 1/2 hour ముందు 100 గ్రాముల చింతపండును వేడి నీళ్ళు పోసుకొని నానబెట్టుకున్నాను. దాని నుంచి ఇప్పుడు నేను చింతపండు పులుసు తీస్తున్నాను గైస్. ఇలా చేత్తో బాగా పిసుకుంటే చింతపండు పులుసు అనేది బాగా వస్తుంది. అది కూడా నేను వేడి నీళ్ళు పోసుకొని పెట్టుకున్నాను గైస్. ఇలా వేడి నీళ్ళు పోసుకోవడం వల్ల మనకి ఈ పచ్చడి అనేది చాలా రోజులు నిల్వ ఉంటుంది, పాడవకుండా ఉంటుంది. ఇలా ఈ మీదకి ఈ చిక్కదనంతో మనము తీసుకోవాలి చింతపండు పులుసు అనేది. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే దీన్ని ఉడికించుకోవాలి. బాగా దగ్గరికి పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా బాగా చిక్కగా దగ్గరికి పడాలి. ఇలా చిక్కగా అయిన తర్వాత దీంట్లోకి ఒక టీ స్పూను పసుపు వేసుకొని కలుపుకొని మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు పులుసు మొత్తము దీన్నంతా గొజ్జును చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు ఇంకొక పక్కన ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ మెంతులు, అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకొని లో ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చేంత వరకు వేపుకోవాలి. వీటిని మాత్రం మాడనివ్వద్దు గైస్, ఇవి దోరగా మాత్రమే వేగాలి. ఇలా దోరగా వేపుకొని వీటిని కూడా చల్లార్చుకోవాలి. వీటిని చల్లార్చుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలోకి వేసుకొని దీన్ని బాగా మెత్తగా వేసుకోవాలి. ఇలా మిక్సీకి వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము 1/2 కప్పు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. అలాగే 1/2 కప్పుకు కొంచెం తక్కువ కల్లుప్పు వేసుకోవాలి. వేసుకొని వీటిని కూడా బాగా మెత్తగా మిక్సీకి వేసేసుకోవాలి. ఇలా మిక్సీకి వేసుకున్న తర్వాత ఇలా చూడండి గైస్, మనము మునక్కాడలను బాగా కడుక్కొని చిన్న సైజుగా కట్ చేసుకొని ఒక 1/2 hour ఫ్యాన్ కింద ఉంచేసాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి తగ్గ ఆయిల్ వేసేసుకొని ఈ మునక్కాడలన్నిటినీ వేసుకొని బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వీటిని వేపుకోవాలి. హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ వేపుకోండి గైస్. ఇలా హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లోకి స్టవ్ను అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని అన్నిటినీ దోరగా వేపుకోవాలి. నేను వీటిని 3 వాయిల కింద వేపుకున్నాను గైస్. ఒకటేసారికి మనకి ఇవి పట్టవు కాబట్టి మనము 3 వాయిల కిందకి వీటిని వేపుకున్నాము. ఇలా అన్నిటినీ వేపుకొని పక్కకు తీసుకోవాలి. ఈ మునక్కాడల్ని కూడా మనము వేపుకున్న తర్వాత బాగా చల్లారనివ్వాలి. అన్నీ మొత్తము మనకి చల్లారి ఉండాలి. చూడండి గైస్, ఏవి వేసుకున్నా కూడా దీంట్లో కలుపుకునేటివన్నీ. ఈ మునక్కాడలు తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది. దీంట్లో హై కాల్షియము, ఐరన్, అలాగే జీర్ణశక్తికి కూడా చాలా మంచిది. అలాగే షుగర్ పేషెంట్లకు కూడా ఈ మునక్కాడలు అనేటివి చాలా మంచిది, షుగర్ని బాగా కంట్రోల్లో ఉంచుతాయి. ఇప్పుడు ఇలా మునక్కాడలన్నీ వేపుకున్న తర్వాత మనము చల్లార్చుకున్న చింతపండు గుజ్జులోకి మనం ముందుగా మిక్సీకి వేసుకొని పెట్టుకున్న మెంతులు, ఆవాలు, అలాగే ఉప్పు, కారం ఉంది కదా, ఆ పొడిని అంతా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనము వేపుకున్న మునక్కాడలను కూడా వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఇంకా ఎవరికన్నా తీపు తినే వాళ్ళు ఉంటే
కొంచెం లైట్గా కొంచెం అంటే కొంచెము చిన్న బెల్లం ముక్కను దంచుకొని పొడిగా చేసుకొని దాన్ని మనము చింతపండు గొజ్జు ఉడికించుకుంటామే. ఆ ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ బెల్లం పొడిని వేసుకొని కలుపుకోండి. సూపర్గా ఉంటుంది. అట్లా కూడా ఆ విధంగా కూడా చాలా బాగుంటుంది. మీకు నచ్చితే అట్లా కూడా వేసేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా వీటన్నిటిని కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనము ఇప్పుడు పోపు పెట్టుకుంటున్నాము ఈ పచ్చడికి, కాబట్టి కొంచెం ఆయిల్ కొంచెము ఎక్కువనే వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ వేసేసుకొని దాంట్లోకి మనం ఆవాలు, జీలకర్ర పొట్టుతో సహా ఒక 10 నుంచి 15 వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని అన్నిటిని బాగా ఎర్రగా వేపుకోవాలి. అలాగే ఒక 2 ఎండుమిరపకాయలు కూడా తుంచి వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, ఇంగువ ఇవన్నీ వేసేసుకొని బాగా ఈ పోపునంతా దోరగా వేపుకొని ఈ ఆయిల్ మొత్తము ఈ పోపు అంతా బాగా చల్లారిన తర్వాత మన మునక్కాడల మిశ్రమంలో వేసుకొని పచ్చడిలోకి కలుపుకుంటే మన ఎంతో రుచికరమైన టేస్టీ మునక్కాడల పచ్చడి రెడీ గైస్. ఇది మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి గైస్. అన్నంలోకి అయితే అద్దిపోతుంది. ఇంకా ఈ విధంగా చేసుకుంటే మనకి సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది, ఏం పాడవదు. ఇప్పుడు ఏ కలర్తో ఉంటుందో సంవత్సరం చివర కూడా అదే కలర్తో ఉంటుంది, అదే రుచితో అదే కలర్తో చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అంటే గంట నల్ల పెట్టుకోండి గైస్. ఈ వీడియోకి బాయ్.